హాయిగా కూర్చొని శంభో శబ్దాన్ని జపం చేయండి అని అంటాం కదా. అదొక్కటి చేయండి అని అంటాం చాలు. మిగతావన్నీ కూడా యోగులు అయిపోవాలి, లేదంటే మనము గొప్ప ఋషులు అయిపోవాలి, మనం దేవుళ్ళో కలిసిపోవాలి, మోక్షం రావాలి అనేంత గొప్ప లక్ష్యాలు అందరికీ ఉండకపోవచ్చు. అవునా? ప్రస్తుతం ఉన్నటువంటి జీవితంలోని కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతుంటే చాలు అన్నంత వరకే ఒక సాధారణమైన మనిషి ఆలోచన ఉంటుంది. అవునా? ఇక్కడ ఎంతమందికి మోక్షం కావాలి అన్న ఆలోచన చెప్పండి, చేతులెత్తండి. మోక్షమే కావాలి, మిగతా అనవసరం అని. 1 2 3 4 జీవితంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోవాలి అనుకుని సాధన చేసే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? మరి మిగతా వాళ్ళందరూ ఏంటి? దీనికే 4 5 ఎత్తారు, దానికి 4 5. మిగతా కేటగిరీ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇంకో కేటగిరీ ఏంటి? అరే మోక్షము వద్దు, ఇటు కోరికలు తీరేది కాకుండా ఏంటి మరి ఇంకా ఇంకో కేటగిరీ? నాకు అర్థం కాలేదు, కొత్తగా వచ్చింది ఇప్పుడు ఇది డౌట్. నేను అయితే మోక్షం కావాలన్న వారి కోసం ఏమైనా చెప్పగలను, లేదా కోరికలు తీరాలి, మా జీవితంలో కష్టాలు తీరిపోవాలి అన్న వాళ్ళకి ఏమైనా చెప్పగలను. ఇంకో కేటగిరీ ఏంటి? ఈ 2 కాకుండా ఉన్నారు మరి ఎవరు? వామ్మో, ఇదొకటి ఉందా? ఇదేనా 3వ కేటగిరీ? సరే, ఆ కేటగిరీ ఎంతమంది చేతులు ఎత్తండి. మళ్ళీ ఇది కూడా 4 3 ఇది కానీ ఇంకోటి ఏదో ఉంది అట్లయితే 4వ తెగ. అదేంటిది? మోక్షమే అన్నిటి శాంతి, అల్టిమేట్ శాంతి మోక్షమే. మనశ్శాంతి అంటే మోక్షమే. మనశ్శాంతి ఆ నిరంతరమైన మనశ్శాంతిని మోక్షం అంటారు. ఏమి బయట ఏం జరుగుతున్నా చెక్కు చెదరిన మనసుతో దృఢంగా అలాగా ఉండిపోవటమే ఆ స్థితి ప్రజ్ఞతే మోక్షం. ఇక 4వ కేటగిరీ ఏంటి? ఇంకా ఏమై ఉంటుంది? ఈ 3టికి చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరు చేయొద్దండి? మీదేంటి చెప్పండి, నాకు అర్థం కాలే. ఇప్పుడు 3టికి కాదన్నారు, 3టికి చేతులు ఎత్తలేదు, ఈ 4 మీరేంటి చెప్పండి. ఇది కొత్త పజిల్ లాగా ఉంది నాకు. చెప్పండి మరి. కాదు దేనికోసం ఆధ్యాత్మికత అని ఈ 4వ చెప్పాలి మీరు. ఇప్పుడు నాకు ఈ ఉత్సుకత ఆగట్లేదు నాకు. ఇది కొత్తగా ఉంది, ఎక్సైట్మెంట్. ఈ 4వ కేటగిరీ ఏంటి అని చేతులెత్తండి. ఈ 3 కాదన్న వాళ్ళు ఎవరు? చేతులెత్తండి. ఇప్పుడు ఎత్తారు కదా. డౌట్ వచ్చేసింది మీకు, కన్ఫ్యూజన్ ఉంది, మోక్షం కావాలో తెలియట్లేదు. ఈ 4వ కేటగిరీ ఏంటి అంటే కన్ఫ్యూజన్ కేటగిరీ. అదే కన్ఫ్యూజన్. ఎవరికి తెలుసు మళ్ళీ జన్మెత్తితే ఉపయోగపడుతుందో, ఇట్లానే అధ్వానంగా ఉంటుందో, గొప్పగా ఉంటుందో. 4వ కేటగిరీ ఏంటంటే కన్ఫ్యూజన్ కేటగిరీ, అంతే. సింపుల్గా ఒక కేటగిరీ ఏమో అన్నీ ఏవో కోరికలు ఉన్నాయి అవి తీరాలని, ఇంకో కేటగిరీ ఏంటి అని అంటే మోక్షం కావాలి అని, 3వ కేటగిరీ ఏంటంటే మోక్షము కావాలి, కోరికలు తీరాలి, 4వ కేటగిరీ కన్ఫ్యూజన్ కేటగిరీ. ఇది సహజమే, కన్ఫ్యూజన్లోనే ఉంటాం మనం. నిజానికి ఎందుకు సాధన చేస్తున్నామో మనకు తెలియదు. ఏదైనా సరే
ఆధ్యాత్మికమైనటువంటి ఏదైనా ఒక యోగ విద్య నేర్చుకున్నామనంటే అల్టిమేట్‌గా దేనికోసమనే తెలీదు. ఫస్టు ఏదో ఒక సమస్యతో వస్తారు కదా! ఏదో అనారోగ్యం ఉంది. అనారోగ్యం నయం అవ్వాలి అనే ఒక ఆలోచనతో వస్తారు. లేదా ఏదో ఆర్థిక ఇబ్బందులున్నాయి. అవి తగ్గాలి అని వస్తుంటారు. మనశ్శాంతి లేదు. మనశ్శాంతి కావాలని వస్తుంటారు. ఇలా ఒక ఆధ్యాత్మిక ప్రయాణం మొదలవుతుంది. ఎవరిదైనా ఇలానే మొదలవుతుంది. డైరెక్ట్‌గా మోక్షం కోసమే అని మొదలుపెట్టే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. నేను మోక్షాన్ని సాధించాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఆధ్యాత్మికతను మొదలుపెట్టే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎందుకనంటే మోక్షం అంటే అసలు ఏంటో అనుభవంలో లేదు కాబట్టి దాన్ని ఎలా కోరుకుంటాం? మనశ్శాంతి అన్నారు. అది అనుభవంలో ఉన్న విషయం. మనస్సు బాగా ఉన్నప్పుడు, అశాంతిగా ఉన్నప్పుడు ఈ మనసు శాంతిస్తే బాగుండు అని ఒక అవగాహన ఉంటుంది కాబట్టి మనశ్శాంతి కావాలని కోరుకుంటున్నారు. అది అవగాహనలో ఉన్న విషయం కాబట్టి కోరుకోగలుగుతున్నారు. మోక్షం అనేసరికి ఎవరి అవగాహనలో లేదది. అది పొందిన వాళ్ళు చెప్దాము అని అంటేనేమో చెప్పడానికి మాటలుండవు. మోక్షం అనే దానికి ప్రత్యేకమైన నిర్వచనం ఒకటి లేదు. ఇది మోక్షము, ఈ స్థితిలో ఉన్నవాడిని మోక్షం పొందినవాడు అని అంటారు అనడానికి దానికో నిర్వచనమే లేదు. మీ అందరి మనసులో మోక్షం అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఏమీ పట్టకుండా అలా గోచి కట్టి కూర్చున్నాడు ఆయన మోక్షం పొందినవాడు అని అనిపిస్తుంది. అవన్నీ కాకుండా నాలాగా తయారయ్యాడు అనుకోండి, వీడు మోక్షం పొందలేడు అనుకుంటారు. మోక్షం పొందిన వాడి యొక్క ఇమేజ్ ఒకటి మనలో ఏమనిపిస్తుంది? మనసులో మోక్షం పొందిన వాళ్ళు ఏది పట్టకుండా, ప్రపంచంతో సంబంధం లేకుండా హాయిగా హిమాలయాల్లో అలా గోచి కట్టుకొని దేనిపై ఏ వ్యామోహాలు లేనట్టుగా అలా ఉండిపోయే వాళ్ళు మోక్షం పొందిన వాళ్ళు అని ఇమేజ్ ఉండొచ్చు. అందుకనే మోక్షానికి ఒక నిర్వచనం లేదు. మోక్షాన్ని ఇలా నిర్వచిద్దాము, ఇలాగున్న వాళ్ళు మోక్షం పొందిన వాళ్ళు, ఇలాగున్న వాళ్ళు ప్రాపంచికమైన వాళ్ళు అని నిర్వచించడానికి మన దగ్గర పూర్తి ఆధారాలు లేవు. ఎందుకంటే మనలో చాలామంది ప్రాపంచిక జీవితమే జీవిస్తున్నారు. కానీ మోక్షానికి చాలా అర్హత ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ కూర్చుని ఉన్న వాళ్ళందరూ. చాలా కొద్ది మందే పూర్తి ప్రాపంచికంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్కువ శాతము ఇక్కడ ఉన్న వారిలో మోక్ష సిద్ధి పొందాలి అనే తాపత్రయమే అంతర్లీనంగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఎక్కువగా. చూడటానికి ప్రాపంచికంగా ఉన్నారు కదా అని మనము వీళ్ళు మోక్షాన్ని పొందగలిగే అంత అర్హత ఉన్న వాళ్ళ అని మనకే డౌట్ వచ్చేస్తుంది. కానీ ఉన్నవాళ్ళు చాలామంది ఇందులో మోక్షం పొందడానికి తగినంత అర్హత ఉన్నటువంటి వాళ్ళే ఇక్కడ కూర్చుని ఉన్నారు. మోక్షం పొందిన వాళ్ళని చూసి వీళ్ళు మోక్షం పొందారని చెప్పడం కష్టము. వీళ్ళని ఒక మనిషిని చూసి వీడు మోక్షం పొందే అర్హత ఉన్నవాడు అని చెప్పడము చాలా కష్టం. మనం అంచనా వేయలేం. అందుకే మోక్షం అనేది ఎలా ఉంటుందో, మోక్షం పొందిన వాళ్ళ యొక్క స్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి నిజాయితీగా చెప్పాలి అని అంటే మోక్షము నిజంగా మనం కోరుకుంటున్న మనం మోక్షం కావాలని కోరుకుంటున్నది ఏదైతే ఉందో అది మోక్షమో కాదో కూడా మనకు తెలియదు. మోక్షం పొందడం అని అంటే గొప్ప స్థితిని పొందడము అని మాత్రమే ఒక అవగాహన ఉంది తప్ప ఆ స్థితిలో ఎంత బాగుంటారనే విషయం అవగాహన లేదు. అందుకనే మీరు నిజాయితీగా కన్ఫ్యూజన్లో ఉన్నామని చెప్పారు. 4వ వర్గమే బెస్ట్ వర్గం ఇక్కడ. ఏంటి అని అంటే వాళ్ళకి ఊరికే ప్రాపంచిక విషయమే కావాలి అని అనట్లేదు. వాళ్ళ ఆధ్యాత్మిక విషయము మోక్షమే కావాలి అని అందామంటేనే వాళ్ళకి అసలు అది తెలియదు. అలానే ప్రాపంచికం కావాలని ఏం కోరుకోవట్లేదు. ఈ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎక్కడో ఒక మెట్టు పైకి ఉన్నారని అనుకోవాలి. అమ్మయ్య హాయిగా ఉందా? నిజానికి మనిషి యొక్క జీవితము వివిధ రకాల కష్టాలు, అప్పుడప్పుడు కష్టాల మధ్యలో వచ్చేటువంటి సుఖాల సమ్మిళితమైనటువంటి ఒక ప్రయాణమే జీవితం. అంతేనా?
అనేక రకాల కష్టాలు, అనేక రకాల కష్టాల మధ్యలో అప్పుడప్పుడు పొందే సుఖాలు. ఇది మనిషి యొక్క జీవితము. ఈ జీవితంలో అప్పుడప్పుడు పొందే ఆ సుఖస్థితి పెరిగేలా ప్రయత్నం చేయడం ఆధ్యాత్మికత. ఎక్కువ మంది కోరుకునే ఆధ్యాత్మికత అది. అనేక రకాల కష్టాలు కాస్త తగ్గి కొద్ది కష్టాలలోకి మనం రావటం. పూర్తి కష్టాలు ఎవరికి ఓ మోక్షం పొందిన వాడికి కూడా పోవు. కష్టాలు ఉంటాయి. లాహిరి మహాశయుడు గొప్ప యోగ స్థితిని పొందారు, అంటే మోక్ష స్థితిని పొందారు. కానీ ఆయన యోగ సాధన చేసుకుందామని కూర్చుంటే భార్య, నువ్వు ఉద్యోగం మానేశావు, ఆర్థికంగా మనం బాగాలేము, నీకు వచ్చేటువంటి పెన్షన్ ఏదో అది సరిపోవటం లేదు, పిల్లల మీద ఆధారపడిన వాళ్ళం అవుతున్నాము, నువ్వేం పొద్దున్న లేస్తే సత్సంగాలని చెప్పేసి ఇంటికి వచ్చినటువంటి పిల్లలకి నువ్వు యోగము అది ఇది అని చెప్తున్నావు, ఇలాగే గడిపేస్తే మనం కొద్ది రోజులకి మన ఆర్థిక పరిస్థితి మరీ దుర్భరంగా మారిపోతుంది అని చెప్పేసి లాహిరి మహాశయుల్ని ప్రతిరోజు వాళ్ళ భార్య సంటుతూ ఉండేది, గుచ్చుతూ ఉండేది. కానీ ఆయన మోక్ష స్థితిని పొందినటువంటి మహాయోగీశ్వరులు ఆయన. అందుకని ఆయన ఏం చేసేవాళ్ళు, రాత్రులు ఆమె నిద్రపోయిన తర్వాత, అప్పటి వరకు ఆమెతో పాటుగా బెడ్రూమ్లో ఆమెతో పాటుగానే ఉండి, ఆమె నిద్రపోయిన తర్వాత ఇంకో గదిలోకి వెళ్ళి అక్కడ కూర్చొని సాధనలో ఉండేవారు. ఆ గదిలో రహస్యంగా భార్య నుంచి దూరంగా వెళ్ళి ఆ నిద్రపోయిన చూసుకొని వెళ్ళి కూర్చుని సాధన చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా ఆయన అంత మోక్ష స్థితిని పొందగలిగినటువంటి మనిషి, మోక్షాన్ని పొందినటువంటి మనిషి, ఎంతోమంది జీవితాలలో ఎంతోమంది జీవితాలు మోక్షాన్ని పొందగలిగే స్థితికి తీసుకురాగలిగినటువంటి యోగేశ్వరుడు ఆయన. కానీ వాళ్ళ భార్య యొక్క పోట్లు తప్పలేదు ఆయనకి. అందుకని ఆమె ఎప్పుడైతే నిద్రపోయిందో రాత్రిపూట చూసుకొని వెళ్ళి సాధనలో కూర్చునేవారు. ఆఖరికి కొడుకు కూడా భారం నా మీదే పడుతుంది అన్న భావనలోనే ఉండేవాడు. తను కూడా, తండ్రి కూడా ఆదాయం తోడైతే బాగుండేదేమో, నలుగురికి విద్య చెప్పి 4 రూపాయలు తీసుకుంటే బాగుండేమో అనే ఆలోచన కూడా కొడుకులో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ జీవిత చరిత్ర గమనిస్తుంటే. కానీ ఈయనకి మాత్రము మోక్షమే ప్రధానం, ఇంకో ఆలోచన లేదు. అలాగా ఒకరోజు తను నిద్రపోయిన తర్వాత ఈయన లేచి ఎటో వెళ్ళటాన్ని ఆమె 2-3 రోజులు గమనించింది. 2-3 రోజులు అలానే వదిలేసిన తర్వాత ఒకరోజు ఈయన లేచి వెళ్ళిన తర్వాత నిదానంగా ఆయన ఫాలో ఎటు వెళ్తున్నాడు చూద్దామని చెప్పేసి నిద్రపోతున్నట్టుగా నటించి ఆయన వెళ్ళి సాధనలో కూర్చున్న తర్వాత నిదానంగా వెనకన చప్పుడు కాకుండా వెళ్ళి డోర్ తీసి చూస్తే దేదీప్యమైనటువంటి కాంతితో గదిలో గాలిలో ఇలా తేలి అలాగా యోగ స్థితిలో కూర్చొని ఉన్నారు ఆయన. అప్పుడు ఆమె, ఈయన ఇంతటి గొప్ప స్థితిని పొందిన ఇతనిని నేను కుటుంబ భారం మోయమని చెప్పి నేను రోజు పోట్లు పొడుస్తున్నానా నేను అని రియలైజ్ అయిపోయి అప్పుడు ఆయన శిష్యురాలుగా మారిపోతున్నాను. అంటే మోక్షం పొందిన వారికి కూడా పోట్లు తప్పవు. మీలో కూడా చాలా మంది మోక్ష స్థితిని పొందగలిగే అర్హత ఉన్నా కూడా, ఆ స్థితిలోకి మీరు వెళ్ళి ఉన్నా కూడా, భర్త నుండో, భార్య నుండో, కుటుంబంలో వ్యక్తుల నుండో మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు చూసి మీరు సాధారణమైన మనుషులేమనిపిస్తుంది. లాహిరి మహర్షులు కూడా వాళ్ళ భార్యకు సాధారణమైన మనిషిలాగానే కనబడ్డాడు. ఆయనని ఆమె సాధారణమైన మనిషి కాబట్టే పోట్లు పొడి చేసింది. ఆమె భావనలో ఆయన కూడా సాధారణమైన వాడు కాబట్టి పోట్లు పొడి చేశారు. అలానే మిమ్మల్ని కూడా మీరు సాధారణమైన మనుషులే అనుకుంటూ మీ భర్తో, మీ భార్యో, మీ కొడుకో, మీ కూతురో ఎవరో ఒకళ్ళు మీరు యోగ సాధనలో ఉండి
గొప్పదిగా తరించాలి, మోక్షం పొందగలిగే అర్హత కలిగి ఉన్నా కూడా మీ జీవితంలో అటువంటి పోట్లు ఉంటూనే ఉంటాయి. అంత మాత్రాన మీరు మోక్షం పొందడానికి అర్హత లేనివారని కాదు. మరి ఈ పోట్లు ఉండగా మోక్షం అంటే ఏంటి అని అంటే, ఇన్ని పోట్లు ఉన్నా కూడా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏదైతే ఉంటుందో, వాళ్ళ మానసిక స్థితి ఏదైతే ఉంటుందో అది చెక్కు చెదరకుండా అలాగే ఎవరిదైతే నిలబడి ఉంటుందో వారి మనసు మోక్షం పొందింది అని అర్థం. మోక్షం అంటే ప్రత్యేకంగా గొప్ప వెలుగేదో కనపడుతుంది, మనం ఇక ఆకాశంలో తేలిపోతాము, మనము అతీతమైన మనుషులుగా అయిపోతాము, మనకు 5-6 చేతులు వచ్చేస్తాయి, 4 తలలు వచ్చేస్తాయి, మనము మోక్షం పొందిన తర్వాత దేవుళ్ళం అయిపోతాము అని కాదు. మీ యొక్క జీవితాలలో ఉన్నటువంటి అనేక ఆటుపోట్లని మీరు చాలా బలమైనటువంటి వారుగా, మీకు ఏర్పడేటువంటి మీరు ఎదుర్కొనేటువంటి కష్టాలని చాలా స్థిరంగా నిలబడి మీరు చెక్కు చెదరకుండానే వాటన్నిటితో కలిసి జీవిస్తూ ఉంటారు. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు మోక్షం పొందాడు అని అర్థం. అది లేదనుకోండి ఏమవుతుంది, లోడ 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 ఏడ్చి 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 రాద్ధాంతం చేసి గొడవలు చేసి ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అవస్థపడేలా చేస్తుంటారు. చిన్న కష్టం రాగానే భార్య ఆడాడు చేసేస్తుంటుంది, భర్తకి ఇక కాళ్ళు చేతులు ఆడవు. అసలు ఈ సమస్య గురించి ఆలోచించాలా, ఈమెని శాంతింపజేయడం ఎలా, ఈ శాంతింపజేయడం ఎలాగానే దానిపైనే మనసు ఉంటుంది. అలానే భర్త ఏదైనా చిన్న కష్టం రాగానే కుటుంబ ఆర్థికంగానో లేదంటే అనారోగ్యపరంగానో ఏదో సమస్య వచ్చేయగానే ఇక ఏదో జరిగిపోయింది, ఇక మనం అంతా నాశనం అయిపోయాము, మనం కుప్పకూలిపోయాము అన్నంత తీవ్రంగా కంపించిపోయి భార్యని పిల్లల్ని కూడా భయపెట్టేసి ఇక మన పని అయిపోయింది అని ముచ్చెమట్లు పట్టేలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు. వీళ్ళు మోక్షానికి చాలా దూరంగా ఉన్నారని అర్థం, దైవానికి చాలా దూరంగా ఉన్నారు అని అర్థం. ఆధ్యాత్మికత ఏం చేస్తుంది అని అంటే మిమ్మల్ని స్థిరంగా ఉండేటువంటి ఒక బలమైన మనసు కలిగిన వారుగా చేస్తుంది. మీరు ఏ కష్టంలో ఉన్నా సరే ఆ కష్టాన్ని నేను అధిగమించి వెళ్ళగలను అనేటువంటి ఒక బలం మీ మనసుకు వచ్చేలా చేస్తుంది. భగవంతుడు ఉన్నాడు, మన కష్టాన్ని తీరుస్తాడు, ఓపికగా ఉండాలి అనేటువంటి ఒక అవగాహన కల్పిస్తుంటుంది. గురువు ఉన్నాడు, గురువు మన కష్టాలని గమనిస్తూనే ఉన్నాడు, సరైన సమయం కోసం చూస్తున్నాడు, ఆ కష్టం తీరిపోవడానికి నేను కాస్త ఓపిక పట్టాలి అనేటువంటి బలాన్ని మనకి ఆధ్యాత్మికత ఇస్తుంది. ఈ విధమైనటువంటి మనస్తత్వం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు కష్టంలో ఎక్కువగా ప్రకంపితులైపోయి కదిలిపోయి చెదిరిపోయి వాళ్ళ జీవితాలు పాడు చేసుకునేలా ప్రవర్తించరు. ఎవరికైతే ఆధ్యాత్మికత ఉండదో వాళ్ళు చిన్న చిన్న కష్టాల కారణంగా జీవితాలనే కోల్పోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంటారు. మీ చుట్టూ సమాజంలో చాలా మందిని చూస్తుంటారు, అమ్మ బాబాయ్ ఈ కష్టం మేము ఇక ఎదుర్కోలేము అని చెప్పి దేంట్లో దూకేస్తుంటారు. వాళ్ళకి అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయని అంటే వాళ్ళ జీవితాల్లో ఆధ్యాత్మికత లేదు కాబట్టి. ఆధ్యాత్మిక జీవనం ఉన్నవాడికి ఏమవుతుంది, ఈ రకమైన ఆలోచన ఉంటుంది, నా గురువు ఉన్నాడు, నా గురువు నన్ను కాచి కాపాడుతాడు, నా దైవం ఉన్నది, నేను శంభో అని పిలిస్తే చాలు దైవం పలుకుతుంది, ఈ కష్టం నుండి నన్ను బయటపడేస్తుంది, కాస్త ఓపికగా ఉండాలి అనేటువంటి అవగాహన ఆ వ్యక్తిలో ఏర్పడుతుంది. ఆ కష్టము పోయేలోపే దానికి భయపడిపోయి భవిష్యత్తులో ఏదో జరగబోతుంది అనేటువంటి కంగారులో జీవితాలను ఆగం చేసేసుకుంటే సంసారాలు కుటుంబాలు చెల్లా చెదిరైపోతుంటాయి. ఇక్కడ పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు, తొందరపాటు కష్టం వస్తే
ఏదో కష్టం రాగానే ఇక మేము తట్టుకోలేము, మా పని అయిపోయింది, మమ్మల్ని ఎవరో ఏదో చేసేస్తారు అని ముందు ముందే భయపడిపోయి లైఫ్ స్పాయిల్ చేసుకోకూడదు. ఏ కష్టానికైనా దానికంటే ఒక లిమిట్ ఉంటుంది, ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ వరకు అది మన పైన ప్రభావం చూపించాలని ప్రయత్నం చేస్తుంది. మీరు కాస్త మానసికంగా బలమైన వాళ్ళు అయితే, మీరు కొంచెం ఆధ్యాత్మికమైన వాళ్ళు అయితే, అది 1 సంవత్సరం పాటు మిమ్మల్ని పీడించాలి అని వచ్చిన కష్టం కూడా నెల రోజుల్లోనే అది బయట వెళ్ళిపోతుంది మీ జీవితాల్లో నుండి. మీకు ఆధ్యాత్మిక శక్తే లేదనుకోండి, మీకు అసలు ఒక జపం తెలియదు, ఒక సాధన తెలియదు, యోగ విద్యలంటూ తెలియవు, ధ్యానం అంటే ఏంటో తెలియదు, గురువు అంటే ఏంటో తెలియదు, దేవుడు అంటే ఏంటో నాకు అక్కర్లేదు, ఇలాంటి మనుషులు అనుకోండి, వాళ్ళు ఆ కష్టాన్ని దీర్ఘకాలం మోస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఒకానొక సమయం వచ్చేటప్పటికి ఆ కష్టం తీరిపోతుంది. కాకపోతే ఆ కష్టము దీర్ఘకాలం వేధిస్తూ ఉండే వరకు, దీర్ఘకాలం సంవత్సరాల పాటు కంటిన్యూ అవుతున్న కారణంగా తట్టుకోలేక కొత్త కొత్త తప్పులు చేసేస్తుంటారు ఆ కష్టాల నుంచి తప్పించుకోవాలనే కారణంతో. కొత్త కొత్త పొరపాట్లు చేసేసి కొత్త కొత్త కష్టాలు మళ్ళీ ఇంకొన్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఒకడికి అప్పయింది, ఆ అప్పు బాధ తట్టుకోలేక తాగడం అలవాటు చేసుకుంటాడు. ఈ తాగడం వల్ల ఏమైపోతుంది, ఇంకొంచెం అప్పు పెరిగిపోతుంది. ఇంకా కొద్ది రోజులు అలానే తాగుతూ ఉంటే ఆరోగ్యం పాడైపోయి మరింత కూరుకుపోతాడు అప్పుల్లోకి. ఏంటి, ఒక్క దగ్గర మొదలైనది వాళ్ళ జీవితం, వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా అంతమయ్యేదాకా వెళ్ళిపోతాయి ఓపిక లేని కారణంగా. అందుకనే ప్రస్తుతము మీరు ఏ కష్టాల్లో అయినా ఉండనివ్వండి, పర్వాలేదు. మీరు మీ జీవితంలోకి కొంచెం ఆధ్యాత్మికతను తీసుకురావాలి. ఏంటి, కాస్త ఆధ్యాత్మికతని మన జీవితంలోకి తీసుకురావాలి. మూఢమైన భక్తి ఏదో అవసరం లేదు. మనం ఏదో గొప్ప గొప్ప స్తోత్రాలు ఏవో చదివి పుక్కిట పెట్టాల్సిన అవసరం లేదు. వేదాలన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఏమి లేదు. మనం నిత్యము వేల రూపాయలు ఖర్చు పెట్టి పూజలో, హోమాలో, యజ్ఞాలో చేయాల్సిన అవసరం లేదు. చిన్న విషయాలని మనసులో జ్ఞాపకంలో ఉంచుకుని మీరు వాటిని పాటిస్తూ ఉంటే మీ యొక్క కష్టాలు చాలా తక్కువ కాలంలో తీరిపోతాయి. ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది. జీవితము, కుటుంబాలు చిన్న భిన్నం కాకుండా కాపాడుకోగలుగుతారు. ఆ ఉండాల్సిన తీరేంటి అని అంటే, నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కాచి కాపాడగలిగే ఒక శక్తి గురు రూపంలో ఉన్నది. నేను ఈ కష్టం నుండి బయటపడతాను అని ఒక బలమైనటువంటి ఒక స్తంభం పాతుకోవాలి జీవితంలో. ఆలోచన అది లేక అహంకారంతో ఏ గురువు లేడు, ఎవడు లేడు, నీకోసం నువ్వు గురువుని పూజించినా పూజించకపోయినా, ఆయన కాళ్ళు పట్టుకున్నా పట్టుకోకపోయినా, గౌరవించినా గౌరవించకపోయినా ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు. అది ఏ గురువు అయినా సరే. కానీ శరణాగతి చెంది ఆశ్రయించేసి సరెండర్ అయిపోయినటువంటి వాళ్ళకి మానసికంగా ఒక భరోసా ఉంటుంది. నా గురువు ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు, నన్ను గమనిస్తూనే ఉన్నాడు, నన్ను దాని నుండి బయటపడేయటానికి ఆయన తలుచుకున్నాడంటే మరుక్షణమే నేను కష్టాల నుంచి బయటపడిపోతాను అనే ధైర్యము, భరోసా నీలో నిలిచుంటే ముందు నువ్వు ఈ కష్టాలకి బెదిరిపోవు, నిలబడతావు. లేదంటే నీకు ఎదురైన కష్టానికి గుండె దడదడలాడిపోయి ముచ్చమట్లు పట్టేసి ఇక జీవితము ఏమైపోవాలి, ఇక నా జీవితం అంతమైపోయినట్టే, భర్తకి అనారోగ్యం వచ్చేసింది, ఇక ఆయన మంచాన పడ్డాడంటే నా జీవితం ఏదో అయిపోయింది, పిల్లాడు తప్పుదోవ పట్టేశాడు, చెడు మార్గాల్లోకి వెళ్ళిపోయాడు, మా జీవితాలు ఆగమైపోయాయి, లేదా ఏదో ఆర్థికంగా ఏదో నష్టం వచ్చేసింది, ఇక మేము రోడ్డు మీద పడిపోయాము, ఇక మా పని అయిపోయింది అని ఏదో ఒక భయాన్ని, ఒక్కసారి భయం కమ్మేయగానే జీవితాలని పాడు చేసుకునే ఆలోచనలు చేస్తుంటారు. అటువంటి ఆలోచనలు చేయకుండా ఈ కష్టం వచ్చింది, ఇది ఎంతటి కష్టమైనా సరే గురు బలము ఆ కష్టాన్ని నివారిస్తుంది అని ఒక ఆలోచన ముందు మనలో ఏర్పడాలి. రెండవది,
పరమశివుడు తలుచుకుంటే ఈ క్షణమే నేను ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆ ఈశ్వరుడు తలుచుకుంటే ఈ క్షణమే నేనున్నటువంటి కష్టాలలో నుండి బయట పెట్టగలడు. నాకు నా జీవితానికి ఏ కష్టము లేదు, నష్టము లేదు. ఇది చాలా తాత్కాలికమైనదే. ఏదో కర్మ చేత నేను ఈ యొక్క స్థితిలోకి వచ్చాను తప్ప, ఇది నా దైవం తలుచుకున్న మరుక్షణమే ఇది తుడిచివేయబడుతుంది అనేటువంటి ఒక ఆలోచన నీలో ఒక గొప్ప బలాన్ని ఇస్తుంది. అది నిజమే కదా. దైవం తలుచుకుంటే మన జీవితంలోని కష్టాలని ఈ క్షణమే అది తీసేయగలదు, తుడిచివేయగలదు దైవం. కానీ కర్మ ఏదో అడ్డుపడుతూ ఉంటుంది. ఇక్కడ గురువు పాత్ర ఏంటి అని అంటే, ఆ కర్మ ఏదో చెడు కర్మ నిన్ను వేధిస్తూ ఉంటే ఆ చెడు కర్మ తగ్గించడం కోసము నీ మనసుని దైవం వైపు తిప్పుతూ ఉంటాడు. నిన్ను దైవం వైపు తిప్పుతూ నీకున్నటువంటి ఆ కర్మ యొక్క దోషం ఏదైతే ఉందో అది తగ్గడానికి, నివారించబడడానికి గురువు నువ్వు తప్పుదో పట్టి వెళ్ళిపోతుంటే, నీ మనసు ఎటో పరుగులు తీసేస్తుంటే దాన్ని పట్టుకొని లాక్కొని వచ్చి, లేదు నువ్వు ఈ సాధన చేయి, లేదు ఈ సాధన చేయి, చెయ్యి చెయ్యి చెయ్యి, ఈ చేస్తే ఈ సాధన చేస్తుంటే నువ్వు కష్టాల నుంచి బయటపడతావు, చెయ్యి 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 అని చెప్పేసి ఆయన చెయ్యిచ్చి మిమ్మల్ని దైవం వైపు లాక్కుంటూ వచ్చేటువంటి పని గురువు చేస్తాడు. ఒకసారి మీరు దైవం వైపు మనస్ఫూర్తిగా, ఏదో అరకొర మనసుతో కాదు, అందరూ వెళ్తున్నారు నేను కూడా వెళ్తాను, ఆయన ఏం చెప్తాడో వింటాను వస్తాను అని ఏదో ఒక అరకొర మనసుతో కాకుండా నిండు మనసుతో నేను దైవం వైపు వెళ్ళడానికి ఒకానొక ప్రేరణ పొందడానికి వెళ్తున్నాను. నన్ను పదే పదే గురువు నన్ను దైవం వైపు మనసును తిప్పకపోతే నా చుట్టూ ఉండే ఈ ప్రాపంచిక విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నన్ను దైవం నుంచి దూరం చేస్తూ ఉన్నాయి. నేను రోజు రోజుకి దైవానికి చాలా దూరం అయిపోతున్నాను. దానివల్ల సమస్యలు వచ్చేస్తున్నాయి. రాబోయే కాలంలో ఏవో సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా. అలాంటప్పుడు నాకు దైవ బలం కావాలి అని అంటే నేను దైవంపై మనసుని నిమగ్నం చేయడానికి, అటువైపుగా వెళ్ళడానికి నన్ను ప్రోత్సహించేటువంటి, నన్ను తీసుకువెళ్ళేటువంటి, చెయ్యి పట్టుకొని లాక్కొని వెళ్ళేటటువంటి, నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టం ఉన్నా లేకపోయినా, నిన్ను మాయ చేసో మభ్యపెట్టో మాటలు చెప్పో ఏదో ఒకటి చేసి గురువు నిన్ను ఆధ్యాత్మికమైన మార్గంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయగా, మీరు ఎప్పుడైతే అడుగు ఒక్కసారిగా ఎటో ఊబిలో పడిపోయేటువంటి కర్మ కారణంగా ఎటో గుంటలో ఊబిలో పడిపోయి లోయలో పడిపోయేటువంటి మిమ్మల్ని వెనక్కి లాక్కొచ్చేసి అటుగా వెళ్తే నువ్వు ఇంకా అగాధంలో పడిపోతావు, ఇటురా, ఈ కొండెక్కు, ఈ దైవం వైపు అడుగు వేయి అని చెప్పేసి మనల్ని లాక్కొని వస్తుంటే క్రమక్రమంగా ఆ కర్మ తన ప్రభావాన్ని తగ్గించుకొని ఆ జీవితంలో పడేటువంటి అనేక కష్టాల నుండి మనల్ని కాపాడడానికి గురువు పనిచేస్తూ ఉంటాడు. అందుకే జీవితంలో గురువుకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది. కారణం ఏంటంటే డైరెక్ట్గా మీకు శివుడు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి. శివుడు ప్రత్యక్షమయ్యి నువ్వు ఇట్లా ప్రాపంచికంగా, నువ్వు ఎక్కువగా ప్రాపంచికంగా మారిపోయావు, నా వైపు తిరుగు అన్నావు అనుకోండి, నువ్వు ఏ పార్టీ ఏ డ్రామా కంపెనీ నుంచి ఇచ్చావు అంటారు. శివుడు అని ఎట్లా గుర్తుపడతారు మీరు? ఒకవేళ మామూలు మనిషిలాగా వచ్చేసి, సినిమాల్లోలా మామూలు మనిషిలాగా వచ్చేసి ఏదో అద్భుతం చేసేసి వెళ్ళాడు అనుకోండి, మీరు అసలు గుర్తించలేరు ఆ విషయాన్ని. కాదు, నేను శివుడు ఈ వేషంలో ఉంటేనే వీడు గుర్తుపడతారా నాయన అని చెప్పి ఆయన మేకప్ వేసుకొచ్చాడు అనుకోండి, ఏదో డ్రామా కంపెనీ నుంచి వచ్చాడని అనుకుంటారు. ఇక మీరు ఎట్లా దేవుడిని గుర్తుపట్టేది? అందుకని వీడు నేను దిగినా మాట వినడు,
నువ్వైతే వాళ్ళతోనే తిరుగుతూ ఉంటావు, వాడితోనే కలిసి అన్నం తింటూ ఉంటావు, వాళ్ళతోనే కష్ట సుఖాలు పంచుకుంటూ ఉంటావు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటావు. నువ్వు చెప్తే ఏమన్నా మాట వింటాడు నాయన. నువ్వు నా వైపు తిప్పు, నేను వెళ్తే వాడు నా వైపు రాడు అని గురువు అనేటువంటి ఒక విషయాన్ని నియమించేశాడు దేవుడు. అందుకనే ఆ కష్టము, ఆ గురువు యొక్క కష్టము శివుడికి తెలుసు కాబట్టి గురుగీతలో ఏం చెప్తాడంటే, గురువు శపిస్తే నేను కూడా రక్షించలేనురా అని చెప్పేసి అంటాడు. అంటే అంతటి ప్రాధాన్యత శివుడు గురువుకి ఇచ్చాడు. ఎందుకు అంటే, నీ కష్టము జీవితం ఎప్పుడూ సాఫీగానే ఉంటుంది అనుకోవటం పెద్ద పొరపాటు. ఎంత సంపన్నులైనా సరే, ఎంతటి తెలివైన వారైనా సరే జీవితంలో అనేక రకాల ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని ఒడిదుడుకులు ఎలా ఉంటాయనంటే, తట్టుకోలేమేమో, ఈ భారము, ఈ భయము, ఈ బాధ, ఈ కష్టము తట్టుకోలేమేమో అని అనిపిస్తుంది. అప్పుడు ఆ యొక్క మనిషికి ఎవరు ఆసరా అంటే గురువు ఆసరా అవుతాడు. ప్రత్యక్ష దైవము గురువు అయ్యి పలుకుతూ నీతో మాట్లాడుతూ నిన్ను ఆ కష్టంలో నువ్వు నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా, నీ జీవితం ప్రమాదంలో పడకుండా నిన్ను నిగ్రహించి ఆపి ఆ కష్టంలో నుంచి బయటపడే వరకు నీకు ఆ బలాన్ని, శక్తిని ఇస్తూ, ఆ కర్మని క్షయం చేస్తూ జీవితాలని కాపాడుతూ ఉంటారు. కాబట్టి మనం అనుకున్నటువంటి ఏది ఉండాలి మనిషి యొక్క లక్ష్యం జీవితంలో ముఖ్యమైనవి అంటే, ఒకటి గురువు అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉండాల్సిందే. అసలు సందేహమే లేదు. అది ఎవరు అనేది మీరు నిర్ణయం చేసుకోండి. కంటికి కనపడని వాడైతే బెస్ట్ అని దేవుణ్ణి గురువు అనుకుంటానండి అంటే అది నువ్వు ఒక రాజకీయం. నీ మైండ్ రాజకీయంగా పనిచేస్తుంది కాబట్టి నువ్వు అలా అనుకుంటుంటావు. కాదు, కంటికి కనపడే వాడిని గురువుగా ఎంచుకోవాలి అని అంటుంది. ఎందుకనంటే, మనము కష్టం వస్తే కంటికి కనపడే వాడితో మాట్లాడుకొని దాన్ని పరిష్కరించుకునే మార్గం ఏమన్నా తీసుకోగలిగితే అది వేగంగా మనకి ఫలితాన్ని ఇస్తుంది. శివుడే నా గురువు అనుకొని నీవు అనుకోవడానికి బాగుంటుంది, కానీ కష్టం వచ్చినప్పుడు పంచుకోవడానికి కుదరదు. అందుకని భౌతికంగా ఉన్నటువంటి గురువు జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరి జీవితంలో అహంకారానికి పోవద్దు. నాకు నేనే గురువుని, ఎవరికి గురువు కాదు. ఈ పిచ్చి సిద్ధాంతాలు భూమి మీద చాలా ఉన్నాయి. అలాంటి అహంకారానికి పోకుండా మన జీవితంలో మీ తండ్రిని గురువుగా పెట్టుకోండి. ఎవరో మీకు వద్దు అని అనుకుంటే మీ తండ్రి మీ గురువు అని ఎంచుకోండి. మీకు నిజంగా నమ్మకము, భరోసా ఉండి నా కోసం సరిగ్గా ఆలోచిస్తారు, నా కష్టాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాడు, నేను ఏదైనా పంచుకోగలను, తనకి చెప్పగలను, ఆ చెప్పినప్పుడు సరైనటువంటి మార్గం చూపిస్తాడు మా నాన్న అని అంటే మీ నాన్నని గురువుగా పెట్టుకోండి. లేదా మీ అమ్మని గురువుగా పెట్టుకోండి. తల్లిదండ్రులు ఇద్దరూ మీకు కాలం చేస్తున్న వాళ్ళు, పెద్దవాళ్ళు అనుకోండి, మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక గురువుని ఎంచుకోండి. ఆపై మీరు ఒక దైవాన్ని, ఇగో నా పరమశివుడు, ఇగో నా రాముడు, ఇగో నా కృష్ణుడు, నీ ఇష్టం, ఎవరైనా పర్వాలేదు. వాళ్ళకి పేర్లు వేరువేరుగా ఉన్నాయి కానీ ఒకటే దైవం. కానీ నీ మనసుకి రాముడు అనగానే నీ మనసు స్పందిస్తుంది అనుకోండి, నీ దేవుడు రాముడు. శివ అనగానే నీకు చలనం కలుగుతుంది, నీ గుండెల్లో, నీ మనసులో ఒక భరోసా, ధైర్యం వస్తుంది అనుకోండి, నీ దేవుడు శివుడు. కృష్ణ అనగానే నీలో స్పందన కలుగుతుంది అంటే నీ దేవుడు కృష్ణుడు అని. ఎవరైనా పర్వాలేదు, నీ జీవితంలో ఒక గురువు, ఒక దైవము ఉండాలి. శుక్రవారం ఒక దేవుడు, శనివారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, గురువారం ఒక దేవుడు, సోమవారం ఒక దేవుడు, ఆదివారం ఒక దేవుడు, ఇలాగ వద్దు. మీరు గందరగోళంలో పడిపోతారు. జీవితం మొత్తానికి నాకు ఒక దైవము. అందుకనే పూర్వము కులదైవము అనేవారు. కులదైవము అని అంటే ఆ ఇంటికి ఒక దేవుడు ఉండేవారు అన్నమాట.
అది వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, శివుడు అవ్వచ్చు, ఇంకేదన్నా కులదైవము అనేటువంటి పేరుతో వాళ్ళు ఆశ్రయించుండేవారు. మనము ప్రస్తుతము ఆ సిస్టమ్ ఒకటి మనకి లేకపోవటం వల్ల, మన పెద్దవాళ్ళు మనకు చెప్పకపోవటం వల్ల, మనము మన పిల్లలకి చెప్పకపోవటం వల్ల కుటుంబాలు చిన్న భిన్నంగా పెరుగుతున్నాయి. కష్టాలను ఎదుర్కోలేకపోతున్నారు, తట్టుకోలేకపోతున్నారు, మానసికంగా బలహీనంగా మారిపోతున్నారు, నానా యాతన పడుతూ ఉన్నారు. అందుకని మీరు ఈరోజు బలంగా మనస్ఫూర్తిగా ఒక నిర్ణయం చేసుకోండి, నా జీవితానికి ఒక గురువు కావాలి. ఇప్పటివరకు లేరు పోనివ్వండి, నా జీవితానికి నాకు బలంగా ఒక గురువు కావాలి, నాకు అండదండగా నా జీవితానికి ఒక గురువు కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీకోసం వచ్చేస్తాడు ఈ గురువు. ఇప్పటివరకు అదొకటి కావాలి అనే ఆలోచనే లేదు. మనం వేరు ఏవో అడుగుతున్నాం. మోక్షం కావాలని అడుగుతున్నాం. అసలు నీకు గురువే లేడు, మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది? ఇంకొకరు ఏదైనా కష్టంలో ఉంటే ఆ కష్టం నుండి బయటపడాలని నేను ఆధ్యాత్మికతను ఆశ్రయించాను అని అనుకున్నాను. అసలు నీకు గురువే లేనప్పుడు నీకు ఇంకా ఆధ్యాత్మిక సాధనలు ఎక్కడున్నాయి? నాకు మోక్షము కావాలి, నా కష్టాలు తీరాలి అని అంటున్నారు. కానీ మరి నీ జీవితానికి ఒక గురువు లేనప్పుడు నువ్వు ఎలా వాటిని సాధిస్తావు? అందుకని ఇన్ని రోజులు దీని యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది అనే విషయము మనం గుర్తించలేకపోవటం వల్ల చాలా జీవితాన్ని వృధా చేసుకున్నాం. మనము నోటి మాటకి అంటుంటాం, గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః అని అంటాం. ఊరికే శ్లోకం పలకడానికే తప్ప గురువు అనేది నా జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర అనే విషయం ఎవ్వరూ దాని గురించి అసలు ఇంతవరకు ఆలోచించలేదు కదా. కాబట్టి ఈరోజు మీ కష్టాలు కావచ్చు, లేదా మీరు మోక్షం పొందడం అనే విషయం కావచ్చు, మీరు మోక్షము కావాలి, మీ యొక్క జీవితము కష్టాల నుండి విముక్తి చెందాలి, మోక్షము కావాలి, మీ ప్రాపంచిక జీవితము బాగుండాలి అనే ఏదైతే ఆలోచన ఉన్నదో ఆ ఆలోచన మీకు అది నెరవేరటానికి ఈ రెండు అంశాలని చాలా ముఖ్యంగా తీసుకోండి. ఒకటి, నా జీవితానికి నేను పరిపూర్ణముగా నేను ఫలానా వ్యక్తిని నా గురువు అనుకుంటున్నాను, మా నాన్నని నేను గురువు అనుకుంటున్నాను, లేదా ఎదురుగా ఉన్న నేను ఈయన నా గురువు, లేదా ఫలానా ఇంకెవరో నా జీవితంలో ఇంకా గురువు రాలేదు వస్తారు నాకు కావాలి అని మీరు అనుకోండి. దానికి ప్రాధాన్యత ఇవ్వండి, పూర్తి ప్రాధాన్యత ఇవ్వండి జీవితంలో. ఇది ఒకటి. రెండవది, మీరు ఆ యొక్క పరమశివుడిని మీ యొక్క కులదైవంగా చేసేసుకోండి. ఇప్పటి వరకు మీకు కులం మీ యొక్క కుటుంబ పరంగా ఏదొస్తుందో మీ ఇష్టం, పర్వాలేదు. కానీ ఇంకో ఈ పరమేశ్వరుడు, ఈ పరమశివుడు నా యొక్క దైవము, లేదా జగన్మాత నా యొక్క దైవము, లేదా రాముడు ఇంకో నా దైవము అని ఒక నిర్ణయం చేసుకోండి. 10 విధాలుగా పరుగులు తీయకండి. 10 రకాల వారానికో రకమైన పూజ అన్నట్టు పరుగులు పెట్టకండి. ఇగో ఈ దైవము నన్ను కాపాడుతుంది. మీరు బలంగా అనుకుంటే ఖచ్చితంగా కాపాడుతుంది. మీరు ఏ దైవాన్ని తలుచుకున్నా, శివా 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 నేను కష్టంలో ఉన్నాను శివా కాపాడు అని మీరు అన్నారనుకోండి, హడావుడిగా పరుగు పెట్టుకుంటూ వచ్చి ఒక ఉప్పెనలా మీ మీదకి దూకి మిమ్మల్ని ఆ కష్టంలో నుంచి రక్షించుకొని వెళ్ళటానికి ఆంజనేయ స్వామి సిద్ధంగా ఉంటాడు ఈ భూమి మీద. ఈ భూమిపై మనిషి యొక్క రక్షణ ఆయన. ఏది మీరు శివా 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 అని అరిస్తే వచ్చేది ఎవరు? ఆంజనేయ స్వామి. రామా 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 నన్ను కాపాడు 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 అని నువ్వు అరవగానే వచ్చేది ఎవరు? ఆంజనేయ స్వామి.
కృష్ణ 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 నేను కష్టంలో ఉన్నా కాపాడు అనగానే వచ్చేది ఎవరు? ఆంజనేయ స్వామి. ఎందుకనంటే ఈ భూమిపై ఎవరైనా దైవాన్ని నమ్ముకొని, గురువుని నమ్ముకొని ఎవరైతే ఒక మార్గములో ప్రయాణం చేస్తుంటారో వారి యొక్క రక్షణను నువ్వు చూసుకో అని ఆంజనేయ స్వామికి దేవతాలోకము బాధ్యతను అప్పచెప్పింది. అందుకే చిరంజీవుడై ఈ భూమిపైన ఆంజనేయ స్వామి అలా తిరుగుతూ ఉంటాడు. ఎంతమందినో ఏ బండి కిందనే పడిపోతుంటే గబుక్కుని ఇట్లా లాగెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంతమందో చూసుకోకుండా అలాగా మేడపై నుండి అలాగా వెళ్తూ వెళ్తూ పడిపోయిన వాడిని ఎవరో లాగినట్టుగా ఇలా వెనక్కి లాగేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీ జీవితంలో అత్యంత ప్రమాదాలలో నుండి మిమ్మల్ని ఆ ఆంజనేయ స్వామి రక్షించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మీకు సమస్య వచ్చాక కాపాడితేనే మీకు విలువ తెలుస్తుంది, కానీ ఆంజనేయ స్వామి సమస్య రాకముందుకే కాపాడుతూ ఉంటాడు. అటువంటి ఒక మహాదైవాన్ని, మహాబలశాలిని, మహాశక్తివంతుణ్ణి దేవతాలోకము నియమించి పెట్టింది. ఎప్పుడు ఆ రక్షణ మనకు అందుతుంది? ఎవరైతే గురువుని ఆశ్రయించుంటారో, ఎవరైతే అది పేరు ఏదైనా కావచ్చు, శివుడనా, రాముడనా, కృష్ణుడనా, అమ్మవారనా, ఏ పేరుతో అయినా సరే ఒక దైవాన్ని ఆశ్రయించి వాళ్ళు సాధన చేస్తుంటారో, ఉపాసన చేస్తుంటారో వారిని అనుక్షణము కంటికి రెప్పలా కాపాడుకుంటూ వాళ్ళ యొక్క ప్రమాదాలని నివారిస్తూ హనుమంతుడు ప్రతి క్షణము కాపు కాసుకుని మన కోసము చూస్తూ ఉన్నాడు. కానీ మీరు ఏది గురువుని ఇప్పటి వరకు మీ జీవితాల్లో లేడు, ఒక దైవము అనేది ఒకటి మీ జీవితంలో లేదు. ఏదో అలవాటు కొద్దీ అందరూ గుళ్ళకి వెళ్తున్నాం, మేము గుళ్ళకి వెళ్తున్నాము, అలవాటు కొద్దీ బొట్లు పెట్టుకుంటున్నాము, మేము పెట్టుకుంటున్నాము. ఇది ఒక ఆనవాయితీగా జరిగిపోతుంది తప్ప నమ్మకంతో జరగటం లేదు, ఒక విధానముగా జరగటం లేదు. అందుకని మనకి తగినంత రక్షణ లభించటం లేదు. ఇది ఏంటి మరి? వాళ్ళకేమో రక్షణించి మేము ఇలా ఒక మార్గంలో లేనప్పుడు దైవం కూడా ఇంత వ్యత్యాసం చూపిస్తుందా అని అంటే, నిన్ను ఒక మార్గంలోకి తేవటానికి ఆ వ్యత్యాసం చూపిస్తుంటుంది దైవం కూడా. తెగిన గాలిపటంలా ఉండకూడదురా, నువ్వు ఒక మార్గములో ఉండాలి అనే విషయాన్ని నీకు బలంగా ఒక సరైన సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఆ విషయాన్ని గుర్తిస్తావు అని నిన్ను వదిలేసినట్టుగా అలాగా వదిలేసి నువ్వు ఏదో కష్టం వచ్చిన రోజైనా ఒక మాట వింటావు అని ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మనము తెలివిగా కష్టము రాకముందే మనము ఒక మార్గాన్ని ఎంచుకొని ఆ యొక్క ప్రయాణములో, ఆ మార్గంలో పయనిస్తూ ఆ యొక్క మహాదేవత అయినటువంటి ఆ హనుమంతుడి యొక్క రక్షణని మనం పొందటానికి మనం ముందు అడుగు వేయాలి వేగంగా. ఎందుకు శంభో యోగము మన యొక్క ఆధ్యాత్మిక సంస్థ, మన ఆధ్యాత్మిక సంస్థలోని సాధకులు ఎందుకు పదే పదే సాధన చేయండి, ఏదన్నా కష్టం ఉంటే మన గురువు చూసుకుంటారు, మీ కష్టాన్ని తీరుస్తారు ఆయన, మీరు కొంచెం సాధన చేయండి అని ఎందుకు 10 సార్లు మిమ్మల్ని బతిలాడతారు అని అంటే, ఆ రక్షణలోకి మిమ్మల్ని తీసుకువెళ్ళటం గురించి. ఒక మార్గం అంటూ ఉంటే గురువే కాపాడనక్కర్లేదు, గురువుని ఆశ్రయించి ఉన్న కారణంగా శివుడు నియమించినటువంటి హనుమంతుడు కాపాడేస్తాడు. ఆయన పని అది ఇంకంతే.
ఆయన బాధ్యత అది. చిరంజీవిత్వం పొందడానికి కారణం అదే. ఆయనకి హిమాలయాల్లో కూర్చున్నాడు, మాదేమో విజయవాడ పక్కన పల్లెటూరు ఎట్లొస్తాడని అనుకోవడానికి. అల్లాటప్ప మనిషి కాదు ఆంజనేయ స్వామి. అల్లాటప్ప దైవం కాదది. రెప్ప పాటులో 1000వ వంతు సెకండ్లో 1000వ వంతు వేగముగా మనల్ని కమ్మి వేయగలిగేటువంటి ఒక గొప్ప దైవిక శక్తి హనుమంతుడు. అటువంటి ఒక దైవిక శక్తి యొక్క రక్షణలోకి మనమందరం వెళ్ళాలి. అందుకు మన జీవితాలలో మనం పాటించాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయమే ఒక మార్గాన్ని ఎంచుకొని ప్రయాణం చేయటం. శంభో యోగము అందరినీ ఆ రక్షణలోకి తీసుకువెళ్ళాలి అనేటువంటి, ఇంత కష్టంలో ఉన్నారు ఈ మనుషులని, వాళ్ళకి తెలియటంలే, కష్టం పోవాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకి తెలియటం లేదు. మనము ఆ యొక్క హనుమంతుడి యొక్క రక్షణలోకి వాళ్ళని తీసుకువెళ్దాము. మనం ఒక మార్గం ఇద్దాం వాళ్ళకి. ఆ మార్గం కారణంగా ఆ యొక్క రక్షణ వ్యవస్థలోకి వాళ్ళు వెళ్ళిపోతారు, హనుమంతుడి యొక్క రక్షణ వ్యవస్థలోకి వాళ్ళు వెళ్ళిపోతారు అనేటువంటి తాపత్రయంతో మనం ప్రతి ఒక్కరితో కొంచెం జపం చేయండి, కొంచెం సాధన చేయండి, కొంచెం ఇది చేయండి అని చెప్తూ ఉంటాం. మన అదృష్టం ఏంటి అని అంటే, ఈరోజు ప్రపంచమంతా ఏటో ప్రాపంచిక విషయాల్లో కొట్టుకుపోతూ తిరుగుతూ ఉంటే, ఇదే గ్రామంలో మనం మాత్రము ఇక్కడ అసెంబుల్ అయి ఒక దగ్గర పోగయి దేవాది దేవుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క మహాబంటు హనుమంతుల వారి యొక్క వైభవం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది మన యొక్క అర్హత. మనం ఎందుకు గొప్పవాళ్ళం, ఇక్కడున్న వాళ్ళందరూ మోక్షానికి అర్హులే, సాధారణమైన వాళ్ళు కాదు అని ఎందుకన్నామనంటే, ఇంతమందికి అవకాశం ఉన్నా ఈ కొంతమందే ఈరోజు హనుమంతుల వారి యొక్క నిజస్వరూపాన్ని భావన చేయగలిగారు. ఆయన యొక్క బాధ్యత ఏంటి అనేది గుర్తించగలిగారు. ఆయన మనకి అందుబాటులోనే ఉన్నారు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలిగారు అని అంటేనే మనపై ఆయన రక్షణ వచ్చేసిందనే అర్థము. అంతటి సౌభాగ్యము, అంతటి అర్హత ఉన్న మనము మోక్షానికి అర్హులం కాదా? నేను ఏ ఒక్క మాట ఉట్టిగా మాట్లాడాను మీకోసము, మిమ్మల్ని కన్నీళ్లు తురుద్దాము, మిమ్మల్ని రెచ్చగొడదాము అని నేను ఒక్క మాట మాట్లాడాను. మీరు మోక్షం పొందడానికి అర్హులే ఇక్కడ కూర్చొని ఉన్నారు అన్నదానికి కారణము, ఈ యొక్క వైభవాన్ని ఎవరైతే అర్థం చేసుకోగలరో, వినగలరో, కనీసం చెవులో వేసుకోగలిగారో వాళ్ళు ఖచ్చితంగా మోక్షానికి అర్హులే. ఎందుకనంటే మన కోసము హనుమంతుడు కొన్ని యుగాలుగా మన కోసము ఈ భూమిపై అలాగే చిరంజీవుడై ఆయన మన కోసం జీవిస్తూ ఉంటే, ఆయన యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోతే ఇంకా ఏమైనా అర్థం ఉందా? మనిషి యొక్క రక్షణ కోసము హనుమంతుడు ఇక్కడ కూర్చుని ఉంటే, ఆయన కాచు కూర్చుని ఉంటే కొన్ని యుగాలుగా మనము ఆ యొక్క వైభవాన్ని తెలుసుకోలేకపోతే ఏమైనా మన జీవితానికి అర్థం పరమార్థం ఉంటుందా? ఈరోజు మనము అది తెలుసుకున్నాం కాబట్టి మన జీవితానికి ఒక అర్థం వచ్చింది. ఏంటి? మనం మోక్షం పొందగలము అనే విషయం మనకు తెలిసింది. మనకి ఇంకేం తెలిసింది? మనం ఏ కష్టంలో ఉన్నా పరుగు పెట్టుకుంటూ వచ్చి పరమశివుడు నియమించినటువంటి ఆ హనుమంతుడు మన కోసం నిలబడతాడనే విషయం మనకి తెలిసింది. మన జీవితాలలో గురువు అనేది చాలా ముఖ్యమనే విషయం మనకు తెలిసింది. మన జీవితానికి ఒక దైవము మనని రక్షిస్తాడు అనే నమ్మకం మనకి చాలా అవసరం అని తెలిసింది. మనమంటూ ఒక మార్గములో ఉంటే మనల్ని రక్షించడానికి ఇంతటి దేవతా వ్యవస్థ, గురువు
పరంపరలు మనల్ని కాచుకు కూర్చున్నాయి, ఇంకా మనకేంటి బెంగ అనేటువంటి ధైర్యాన్ని మనం ఈరోజు పొందగలిగాం. కాబట్టి జీవితాన్ని అలా గాలికి వదిలేయకండి. అదేదో గడిచిపోతుంది, నాకు ఉద్యోగం ఉండబట్టి, నాకు ఆస్తిపాస్తులు ఉండబట్టి, నాకు తెలివితేటలు ఉండబట్టి ఏదో జీవితం గడిచిపోతుంది అని వ్యర్థంగా దాన్ని గడపకండి. ఆ యొక్క నీ ధన బలము కంటే, నీ అధికార బలము కంటే, నీ మేధో బలము కంటే దైవ బలము చాలా గొప్పది, గురుబలం చాలా గొప్పది, హనుమ బలం చాలా గొప్పది. మనము వాటిని ఆశ్రయిద్దాం. ప్రపంచంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నవాడు కూడా కొన్ని విషయాల్లో రక్షణ పొందలేడు. క్షోభను అనుభవిస్తూ ఉంటాడు, నరకాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఎంతో అధికార బలం ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు క్షోభను అనుభవిస్తారు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. కష్టాలలో వాళ్ళకి రక్షణ దొరకదు. అలాంటప్పుడు ఆ ప్రాపంచిక బలాలు మనకి నిజానికి ఏం చేయగలవు? అది కొంతవరకు మాత్రమే మనకి రక్షణ ఇవ్వగలవు. కానీ మనకి గురుబలము, దైవ బలము, హనుమంతుడి యొక్క బలము మన జీవితాలలో ప్రాపంచిక శక్తులు ఇవ్వలేని మహారక్షణని అవి ఇవ్వగలవు. కాబట్టి వాటిని ఆశ్రయించే వైపుగా మనము ప్రయాణం చేయటమే ఆధ్యాత్మిక జీవన ప్రయాణము. అది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యం. ఇది అత్యంత ముఖ్యమైన విషయం అని మీరు ఈరోజు గుర్తించి మీకు ఒక మార్గాన్ని ఎంచుకొని దాంట్లో ప్రయాణం చెయ్యండి. మీకు అందులో భాగంగానే శంభో యోగము అనే ఒక మార్గాన్ని ప్రజలకు అందించుకుంటూ తిరుగుతున్నాం మనం. సరేనా? సో ఈరోజు మీరు గురువుగా ఒకరిని మీరు ఎంచుకోండి. లేదు, నా కోసం ఇంకా గురువు వస్తాడు, నాకు ఇప్పటివరకు జీవితంలో లేడు అని అనుకుంటుంటే నా కోసం గురువు రావాలి అని మనసులో కోరుకోండి. నా దైవము ఆ పరమేశ్వరుడో, రాముడో, కృష్ణుడో మీ ఇష్టం. నేను పరమేశ్వరుడు అన్నప్పుడు అది ఎవరైనా అయి ఉండొచ్చు. మీరు ఒక దైవాన్ని బలంగా విశ్వసిస్తున్నాను, నేను నా కష్టం వచ్చిన రోజు నా గురువే నా స్మరణలోకి రావాలి, నాకు కష్టం రాగానే నా దైవమే నా స్మరణలోకి రావాలి అన్నంత బలంగా మీరు ఒక దైవాన్ని మీరు ఎంపిక చేసుకోండి, ధారణ చెయ్యండి, మీ మనసులోకి తీసుకోండి మనస్ఫూర్తిగా. ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఈ యొక్క విషయాన్ని మనం ఈరోజు సాధన చేద్దాం. సరేనా?